Bible says it's a good thing to give thanks to the Lord. Amen. I come before you today. 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు 2 వచనాలు చదవండి. 14 15 వచనాలు చదవండి. అరణ్యములో మోషే సర్పములు ఎలాగ ఎత్తెనో మోషే సర్పములు ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, దేవునికి స్తోత్రం చెల్లించండి ఒకసారి గట్టిగా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యేసు ప్రభువు చెప్పిన మాటకు సాదృశ్యంగా పెట్టబడడం కాదు. ఇత్తడి సర్పం యొక్క డూప్లికేట్ ఫిగర్. అరణ్యంలో ఏం జరిగిందంటే, నిర్గమనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు హోరు పర్వతం దగ్గర ఉన్నప్పుడు, హోరు కొండ దగ్గర ఉన్నప్పుడు, ఈ హోరు పర్వతం దగ్గర దేవుడు అంటున్నాడంట, వీరు ఇంకా సరిగా సిద్ధపడలేదు అంటే అప్పటికి బాగానే ఉన్నట్టుగానే ఉన్నారు. కానీ మనందరికీ తెలుసు, ఇజ్రాయేలీయులు చాలా సార్లు దేవుడి మీద సరిగి కొనిగినారు. యాక్చువల్గా మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారు వారి ముందు నడుస్తూ, వారి వెనుక ఆవరిస్తూ, అంటే షకీనా మేఘములాగా, పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్నిస్తంభములాగా వారు నడిపిస్తున్నా, నిత్యము దేవుని సన్నిధిని వారు చూస్తున్నా, వారు అయినా కూడా అడుగడుగున అద్భుతాలు చూసి కూడా దేవుని మీద సరిగే వారు ఉన్నారు. వాస్తవానికి వారి పొందిన దీవెన ఏంటంటే, ఒక అద్భుతమైన సంగతి జరిగింది. ఏంటో తెలుసా? నేను చాలా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులకు ఏమేమి కలిగాయో వీళ్ళు కూడా అది కూడా కలిగి. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని బయటికి తీసుకురావాలనుకున్నాడో అప్పుడు ఏం జరిగిందంటే, ఐగుప్తులో ఏది కూడా, ఐగుప్తు సంబంధమైన ఏది కూడా వారిలో ఉండలేకుండా దేవుడు వాటిని తొలగించాడు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలీయులకు ఒక పరిస్థితి దేవుడు చెప్పాడు. వాళ్ళు బయటికి తీసుకొచ్చే ముందు ఒక పని జరిగింది. ఏంటో తెలుసా? ఒక గొర్రె పిల్లని వధించారు. పస్కా పండుగ జరిగింది. అందరూ తెలుసు, యేసు ప్రభు పస్కా బలి వస్తువుగా వధించబడ్డాడని మనందరం నమ్ముతాం. ఎంతమంది నమ్ముతారు ఆ విషయాన్ని? యేసు ప్రభు చేసిన బలియాగంలో, పాత నిబంధనలో యాజకులు చేసిన ప్రతి బలి అర్పణ ధర్మాలను దేవుడు పూర్తి చేశాడు. ఆమేన్. అయితే ఎప్పుడైతే వీళ్ళు బయటికి రాకుండా పస్కా పండుగని ఆచరించినప్పుడు, వాళ్ళు వధించిన గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వార బంధాల మీద పూయాలని చెప్పారు. ఎందుకలా చేయబడ్డాడు? ఎందుకంటే ఆ రాత్రి ఐగుప్తు అంతటా మరణం రాబోతుందండి. ఒకవేళ వీరి గృహాల మీద, ఆ ద్వార బంధకాల మీద రక్తం పోయబడితే ఆ మరణ దూత ఆ ఇంటి నుంచి ఏమైపోతుంది? దాటిపోతుంది అనే వాక్యంలో రాయబడడం అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఇజ్రాయేల్ ఏదైతే మరణ దూత దాటిపోతుంది. వినండి దాటారు. వాళ్ళు వాస్తవమైన ఇజ్రాయేలీలు, మనము అంటుకట్టబడిన ఇజ్రాయేలీలు. మనం ఎవరు? రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనందరం కూడా అడవి జాతికి సంబంధించిన ఒలివ కొమ్మలం అయితే వాటిని తీసుకొచ్చి స్వాభావికమైన, అంటే ఒరిజినల్ ట్రీకి, ఒరిజినల్ చెట్టుకి అంటుకట్టాడు. మన అంటుకట్టడానికి వాళ్ళు విడిచివేయబడ్డారు. అయితే మనం కూడా ఒక అందుకు ఇజ్రాయేలీయుల కిందకు వస్తాం, అంటుకట్టబడిన వారి. అయితే ఈ
ఈ వాక్యం మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా జాగ్రత్తగా ఇశ్రాయేలీయులైనంత మాత్రాన మరణం దాటిపోదు, క్రైస్తవులైనంత మాత్రాన మరణం దాటిపోదు, క్రైస్తవులైనంత మాత్రాన రోగాలు రాకుండా పోదు, క్రైస్తవులైనంత మాత్రాన కష్టాలు రాకుండా వస్తాయండి. కానీ వచ్చిన కష్టం మనని దాటిపోవాలంటే, వచ్చిన మరణం మనని దాటిపోవాలంటే, వచ్చిన అనారోగ్యం మనని దాటిపోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మన ద్వారబంధాల మీద రక్తం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఇంటి ద్వారం మీద ఏముండాలంటే ఏముండాలి? రక్తంలో అంత శక్తి ఉంది. కొంతమంది అది గుర్తించారు, అందుకే వారి జీవితాల్లో విడుదల లేదు, వాళ్ళ ఇంట్లో మరణం ఉంది, వాళ్ళ ఇంట్లో అనారోగ్యం ఉంది, వాళ్ళ ఇంట్లో మరణకరమైన పరిస్థితులు ఉన్నాయి. నాతో నా మాట వింటున్న వాళ్ళు ఏమిస్తుంది చూడండి, ఇశ్రాయేలీయులు అయితే విడుదల లేదు. ఏ ఇంటి మీద రక్తం ఉందో ఆ ఇంటికి విడుదల. నీ ఇంటి మీద, నీ మీద, ఇల్లు అంటే కనబడే ఇల్లే కాదు. వాక్యం రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించని ఏడల దాని కట్టువారి ప్రయాసం. ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? మనం కట్టే బిల్డింగ్ లా. బిల్డింగ్ గురించి మాట్లాడడానికి పెద్ద అవసరం ఉందా? ఓకే, కొంతమంది బిల్డింగ్ కట్టినప్పుడు, బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు ఈ విషయాన్ని, ఆ వాక్యాన్ని షేర్ చేస్తారు, చెప్పుకుంటారు. ఈ ఇల్లంతా దేవుడు కట్టించాడు, మేము అనుకోలేదు కట్టామని, మేము అసలు డబ్బులు తక్కువనుకున్నాము, దేవుడు ఆ 10 మందిలో ఆగిపోతుంది అనుకున్నాము, దేవుడు కట్టించేసి ఎక్కడి నుంచి తెలియదు అనిపించాడు. అంటే ఒకవేళ ఆ ఇంటి గురించే దేవుడు మాట్లాడితే వాళ్ళు మనం తప్పితే ఎవరు ఇల్లు కట్టకూడదు. ఒక ఆయన అనారోగ్యంలో ఉన్నాడంట. ఆయన అనారోగ్యంలో ఉంటే ఆయన దగ్గరికి ప్రవక్త వచ్చాడంట, దైవ సేవకుడు వచ్చాడు, పాస్టర్ నుంచి అన్నాడు, అయ్యా నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి అంటే బిడ్డలు మాట్లాడాడు. మరణ పడక మీద ఉన్నాడు. ఎవరైనా ఐసీయూలో ఉన్న వాళ్ళని మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? వాళ్ళు సొంతంగా లేచి ఏమైనా చేయగలరా? వాళ్ళు సొంతంగా లేచి అన్నింటి తిరుగుతలిస్తే మన బెడకి జరుగుతుంది. అంటే ఆ దైవ సేవకుడు ఆ వ్యక్తికి ఇచ్చిన మెసేజ్ ఏంటి? నీ ఇంటిని చక్కపరుచుకోవాలంటే అర్థం ఏంటి? నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలని చెప్పి దేవుని స్తోత్రం. ఇల్లు అంటే ఒక జీవితం. చెప్పండి, ఇల్లు అంటే ఒక జీవితం. దేవుడు ఆశపడేది ఏంటంటే నీ ఇల్లులో పడిన నీ జీవితం మీద యేసు రక్తం ఉండాలి. అదే కదా మనం చెప్తాం అందరం కలిసి, మన ఇల్లు అనబడిన మన జీవితం ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడే మన జీవితంలోకి మరణం ప్రవేశించలేదు. మన జీవితంలోనికి అంటే మన దగ్గరికి రావచ్చేమో కానీ మన దాటిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతా. వచ్చిన అనారోగ్యం మనని శాశ్వత కాలంగా మరణానికి లాగా పడేయకుండా ఆ రోగం మనని దాటిపోయేలాగా దేవుడు చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం పడి, అది ఏ రోగమైనా. కొంతమంది మీరు వినుండొచ్చు, పలానా రోగం వచ్చి చచ్చారు. అలాంటి రోగం ఏదైనా మిమ్మల్ని చూడడానికి వస్తే అది మిమ్మల్ని దాటిపోతుంది కానీ మిమ్మల్ని చంపదు. దేవుని స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. రోగాన్ని ఆధారం చేసుకొని మనిషి ప్రాణాన్ని పోనీయకుండా దేవుడు యేసు ప్రభు రక్తం ఆ పాపం నుంచి, ఆ రోగం నుంచి విడిపిస్తున్నది. హల్లెలూయా. ఈరోజు వాక్యం మీద మీ జీవితాల్లో ఏదైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇలాంటి భయం ఉంటే, నాకున్న పరిస్థితి నా ప్రాణం తీస్తుందేమో, నాకున్న రోగం నన్ను చంపుతుందేమో, నాకున్న మనోవ్యాధి నన్ను చంపుతుందేమో, నాకున్న ఈ స్థితి నన్ను చంపుతుందేమో అని మీరు అనుకుంటే మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఈరోజు చేయాల్సిందంటే యేసు రక్తాన్ని మీ జీవితం మీద ఆయన ప్రోక్షించడానికి మీరు అడగాలి. ఒక్కసారే కాదు, ప్రతిరోజు అంటారు. దేవుని స్తోత్రం. రక్తం యొక్క విలువ తెలియక చాలా మంది ఈ దినాల్లో యేసు రక్తమే చేయమనే మాట విలువ తెలియదు. కొంతమంది అదేదో ఉట్టి మంత్రం అనుకుంటారు, లేకపోతే ఏదో ఊత పదం అనుకుంటారు, ఏదో ఫ్యాషన్ మాటలు కాదు.
యేసు రక్తమే జయం అనే మాటలో శక్తి ఉంది. ఆమేన్. ఈ మాట పలికినప్పుడు ఎవరికి ఏమనిపించినట్టు సాతాను గాడికి మన సమూహానికి వణుకు పుడుతుంది. సాతాను క్రియలు లయమవుతాయి, మరణపు ఛాయలు కలిగిపోతాయి. యేసు రక్తం అనే మాట హృదయంలోంచి బయటకు వస్తే దయ్యపు కార్యాలు లయమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళేగా ఈరోజు అదే చెప్తున్నాడు. మీ ఇంటి మీద అంటే ఆ రోజు ఆ ఇంటి నుంచి మరణం దాటుకోవడానికి వారి మీద, అదే ప్రతిరోజు వారి జీవితం ఎదుగుతే వారికి ఏ అనారోగ్యం కూడా రానియదు. దేవుని స్తోత్రం. అందుకే వారికి వాగ్దానం చేశాడు, నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని, 15 అధ్యాయం మాట్లాడుతుంది, శ్రద్ధగా విని నువ్వు ఆయన మాటలు విని దాని ప్రకారం చేస్తే ఐగుప్తులోకి వచ్చిన ఏ అనారోగ్యం లేదు నీకు రానివ్వనన్నాడు. ఇజ్రాయెల్ వచ్చిందని ఏ అనారోగ్యం ఈరోజు సంగతి తెలుసా? ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడైతే రక్తం ద్వారబంధకాలు జరుగుతుందో, ఎప్పుడైతే పస్కాన్ని గురించి వినండి, 2 మన జీవితాల్లో స్వస్థతనిస్తాయి. 2 అని ముఖ్యంగా చాలా ఉన్నాయి కానీ ఈరోజు మనం 2 బాగా గమనిస్తాం. 2 అనేది నెంబర్ 1 యేసు రక్తం అనేది, నెంబర్ 2 మనం తీసుకునే బలారాధన. చెప్పండి మళ్ళీ సార్, నెలకు 2 సార్లు, నెలకి 4 సార్లు, ఎన్నిసార్లు తీసుకుంటున్నాం? కానీ బలారాధనలో వాళ్ళు పూసిన రక్తం రోగాన్ని రానిలేదు. వారు తిన్న ఆ పస్కా బలి పశువు, పస్కా బలి యొక్క ఆహారం, వారు తాగిన ఆ పానీయం వారిని ఏం చేసిందంటే వాళ్ళ లోపల ఉన్న రోగాన్ని బయటికి పంపింది. దేవుని స్తోత్రం చెప్పండిగా. హల్లెలూయా. అందుకే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసరికి ఏ అనారోగ్యం లేకుండా బయటకు వచ్చారండి. నీలో చిన్న అనారోగ్యాలు పోవాలంటే నువ్వు ఐగుప్తు నుంచి బయటికి రావాలి. లోకం నీకు ఐగుప్తు అర్థం చేసేది పట్టలేదు. లోకం నీలో ఉన్నంత కాలం నీ శరీరం అనారోగ్యాలని స్థావరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని అర్థం. దేవుని ప్రేమను పెట్టారా? మోషే సాకులు చెప్తే దేవుడు ఆ సాకులు సహించి ఆయనకి వివరించాడు. లోపడ్డాడు కాబట్టి అనేక జనములకు నాయకుడయ్యాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ రోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటి మీద నువ్వు నాయకత్వం చేయాలి. నువ్వు ఇతరుల స్థితికి రావాలంటే ముందు దేవునికి లోపడాలి. ఏం చేయాలని చెప్పండి. వారిని మోషే బయటికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? అనారోగ్యవంతులుగా కాదు, ఆరోగ్యవంతులుగా తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడండి? దేవుని వాగ్దానం ఏంటంటే దేవుని మాటలు వాళ్ళు విన్నంత కాలం వారికి అనారోగ్యం రావు. ఏంటంటే ఇప్పుడు మీరు రివర్స్ ఆలోచిస్తే అనారోగ్యం ఎందుకు వస్తుంది? చెప్పాలి, దేవుని మాట వినకపోతే వస్తుంది. ఐగుప్తు నుంచి బయటికి వాళ్ళు స్వస్థపడి వచ్చారు. చెప్పండి లాభం. నువ్వు రక్షించబడిన రోజు నీకు సంపూర్తి స్వస్థత కలిగింది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అనారోగ్యాలు ఎందుకు వచ్చాయంటే అది దేవుని యొక్క లోటును బట్టి కాదు, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. దేని బట్టి? ఈ రోజు ఈ వాక్యంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. వీళ్ళు హోరు పర్వతం మీద ఉన్నప్పుడు అక్కడ ఒక సందర్భం వచ్చిందంట. వాళ్ళు ఆ పర్వతాన్ని పక్క నుంచి వెళ్తున్నారండి. వాళ్ళకి ఆ మార్గాన్ని దేవుడు చూపించాడు. అది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయింది వాళ్ళకి. అప్పుడు ఏం జరిగిందంటే అది హోరు పర్వతం అంటే అది. ఈ హోరు పర్వతం ఎక్కడానికి వీల్లేదు, అందుకే పక్కగా వెళ్ళాలి. ఈ పక్కగా వెళ్ళాలంటే ఈ పక్కగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రయాణం వల్ల అలసిపోయారు అని ఆయాసపడ్డారని వాక్యం రాయాలి. ఏముందండి అక్కడ? అవుతారా? ఏం దేశం అంటే ఏదోము దేశం.
ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు ఆ. మార్గాయాసము చేత ఏం ఆయాసం చేత చెప్పండి. మార్గాయాసము చేత ఈ భూమి మీద మనకు ఒక్కొక్కసారి మనం చేసిన ప్రయాణం ఇంకా వేసుకో కాకుండా మనం వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేదు. పరలోకం అనే కాలానికి వెళ్ళలేదు కదా. ఈ భూమి మీద మనకి ఏం కలుగుతుందంటే అప్పుడప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి. అమ్మో ఏం కలుగుతుందంట? ఆయాసం అనండి. ఆయాసం ఉంటుందా? ఏం ఆయాసం అండి? మార్గాయాసం. ఈ లోకం అంతా ఏముంది? ఆయాసమే. ఈ మధ్య ఆయాసం ఎక్కువైపోయిందండి ప్రజలకి. ఏం తిన్నా ఆయాసమే. కొంచెం పరిగెత్తే ఆయాసం, కొంచెం ఇలా నిద్ర సరిపోతుంది. అందరికి ఏమొస్తుంది? ఈ ఆయాసానికి కారణం ఏంటి? వాళ్ళు నడుస్తున్న మార్గం ఎక్కువయ్యేసరికి విసుకొచ్చి ఆయాసం వచ్చింది. ఆయాసం రావడం సహజమే. భూమి మీద మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో అప్పుడప్పుడు ఆయాసాలు రావడము సహజమే. చెప్పండి, మన కష్టాలు రాకుండా ఎవరికైనా కష్టాలు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏ కష్టం లేని వాళ్ళు, అసలు ఏ ప్రాబ్లం లేదు కాదు. ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? మార్గం ఎదుగునప్పుడు ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది అప్పుడప్పుడు. అయితే ఏం చేయాలి? కానీ వాళ్ళు ఏం చేయలేదు. చూడండి, మార్గాయాసంలో జనుల ప్రాణము సొమ్మసిల్లింది. కాగా ప్రజలు దేవునికిని మోషేకును ఇద్దరు దేవుని మీద సేవకుడి మీద ఏం చేశారంట? వినోదముగా మాట్లాడారంట. చూడండి, వారు మార్గాయాసం పొందితే కోపం ఎవరి మీద తీసుకున్నారు? అంటే దేవుడు వాళ్ళని తప్పించి మంచి మార్గంలో తీసుకెళ్తుంటే అసలుకి వాళ్ళకి యుద్ధాలు లేకుండా, కష్టాలు లేకుండా, వాళ్ళు ఎంత నడిచిన కాళ్ళు రాకుండా, వాళ్ళ బట్టలు చెమటలు బట్టి వాసన కొట్టకుండా, చెప్పులు అరిగిపోకుండా, మోకాళ్ళకు లేకుండా, ఎప్పుడు నిత్యం వాళ్ళు తింటున్న ఆహారాన్ని బట్టి స్వస్థపరుస్తూ నడిపిస్తుంటే వారికి కోపం వచ్చిందంట. మార్గాయాసాన్ని బట్టి. అంటే ఒక మాట చెప్పాలంటే బోర్ కొట్టేసిందని. ఏం కొట్టిందండి? ఏం కొట్టింది? కొంతమందికి ఈరోజు క్రైస్తవ్యం బోర్ కొడుతుంది. యేసుప్రభు అంటే ఇక్కడ చర్చికి రావాలంటే ఏమైంది? చెప్పండి. ప్రార్థన చేయాలంటే ఏంటి? సినిమాకి పోవాలంటే, పిక్నిక్ పోవాలంటే, షాపింగ్కి పోవాలంటే, బట్టలు కొనుక్కోవాలంటే బోర్ కొడుతుందా? నిజం చెప్పండమ్మా, ఎంతమంది ఇంటికి వచ్చి ఏం తిరిగాం ఎన్ని కొట్టు తిరిగాం పక్కన ఉన్నారు పడుతుంది ఎన్ని కొన్నాం తిరిగిందేమో 30 కొట్లు కొన్నదేమో. అప్పుడు ఒక మాట మనం అనుకుంటామే, తిరిగినంతసేపు తెలియలేదు కాదమ్మా, ఇప్పుడు వస్తున్నాయి. ఏంటి అబ్బో, ఏంటి నచ్చిన దానితో గురించి ఏమయ్యారు? అదే సంగతి. దేవుని సన్నిధి ఇష్టమైతే ఎన్నిసార్లు వచ్చినా, ప్రార్థన ఇష్టమైతే ఎన్నిసార్లు చేసినా, వాక్యం నచ్చితే ఎన్ని చదివినా ఆయాసం ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలా మందికి దేవుని సన్నిధి అంటే ఆయాసం, ప్రార్థన అంటే ఆయాసం, రక్షణ మార్గంలో పోవడం అంటే ఆయాసం. మార్గాయాసం అంటే ఏం ఆయాసం అండి? ఏం చేస్తామన్నా ఊరికే ప్రార్థన, ఊరికే వచ్చిందే వచ్చి ఏమొస్తుంది? ఆయాస పడుతున్నారండి. ఏమంటున్నారు? ఇక్కడి నుంచి ఎక్కడో బాంబేకి వెళ్తే 10,000 ఇస్తారంటే మాత్రం ఆయాసపడకుండా వెళ్తారు. అప్పుడు రాదు. ఏం రాదు? హల్లెలూయా. వీళ్ళంతా ఏం చెప్తారో అర్థం కదా. వాళ్ళ భయం అంతా ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం కూడా బిజీగా ఉంటారు. మార్గాయాసం. ఏం ఆయాసం చెప్పండి? దేవుళ్ళు నడవాలంటే తప్పకుండా ఆయాసమే. క్రైస్తవుడిగా బ్రతకాలంటే తప్పకుండా ఖచ్చితంగా ఉండాలంటే ఏమొస్తుంది? ఆదివారం షాప్ బంద్ చేయాలంటే ఏమొస్తుంది?
తెలిసి వాళ్ళు ఇంతవరకు ఏమి వెనకాల వేయలేదు. వెనకగానే ఉంది కదా ఇక్కడే. కారణం ఏంటంటే ఇదంతా దోచుకున్నదిగా పోతుంది. ఎంత చెప్పినా అర్థం కదా. ఏం ఆయాసం అది? ఈ ఆయాసం మనకు మంచిదే. దేవుని స్తోత్రం కాక. ఈ అల్పకాల శ్రమలు మనకు మంచివి. దేవుని సన్నిధి కొరకు మనం పలు విషయాన్ని పోగొట్టుకోవడం నష్టం కాదు మనకి. దేవుని స్తోత్రం. ఐగుప్తు యొక్క రాజభోగాలని భిన్నగా ఎంచుకున్నాడట మోషే. ఎలా అనగలిగాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు అనేవాడు కాదేమో. 40 సంవత్సరాలు దేవుడు బుద్ధి నేర్పాడు. దేవుని స్తోత్రం కాక. అందుకే తిరిగి వచ్చి అంటున్నాడు, మా ప్రజలు మా బయటికి పోయాడు. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం జరిగిన గట్టిగా హల్లెలూయా. ఎట్లా తీసుకొచ్చిందంట? ఆయాసం లేకుండా, అనారోగ్యం లేకుండా, కాదము లేకుండా, బట్టలు చిరిగిపోకుండా అన్ని కొత్తగా పెట్టి తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నీకు రక్షణ ఇచ్చిన దేవుడు నేను స్వస్థపరచలేడా? కొంతమంది అంటారు రక్షణ ఇచ్చాడు కానీ ఏమో బ్రదర్, పాపం క్షమించబడడం ఈజీగా, లేచి నడవమని చెప్పడం ఈజీగా? రెండు ఈజీ వేసేది. దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. ఆ రోజు ఏం జరిగిందంటే మారి ఆయాసం చేత ఏం చేశాడు? వాళ్ళు విరోధంగా మాట్లాడారు. ఈరోజు కొంతమంది కోపం వస్తుంది దేవుని అంటే. ఈరోజు మేము కూడా ఈ మాటలు చెప్తుంటే కొంతమంది కోపం వస్తారు. ఈయనకి ఎప్పుడు ఇదే పని, ఇలాగే అంటాడు. నా గురించి తిట్టుకుంటే వస్తాయి. ఏమొస్తాయంటే వినండి వినండి. కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పే మాటలు నచ్చవు కొంతమంది. కోపం వస్తుంది. కోపడకండి. కోపం వస్తే మనసులు పెట్టుకొని ప్రభా క్షమించేస్తున్నాను లేదండి, దాన్ని మాటలుగా మార్చారనుకో. మీరు రాశాడు దేవునికి కాదు, వాళ్ళు ఎవరికి విరోధంగా మాట్లాడారంటే మోషేకి కూడా సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బీ కేర్ఫుల్. Be careful, I say. Be careful. Don't speak against the man of God. Be careful. Dare you. ఏంటంటే ఎందుకు రప్పించావయ్యా? రోగాల్లోనే బాగుండింది, నాకు తాగుబోతలమే బాగుండింది, తిరుగుబోతలమే బాగుండింది, వ్యభిచారమే బాగుండింది, ఇంకా రకరకాల అలవాట్లే బాగుండే నాకు. కొంతమంది ఇట్లాగే అంటారు. లక్షల మంది కొంతకాలం అంటారు ఏ బతుకు బతుకు అప్పుడే బాగుంటుంది, నాలుగు మంది చెప్పబడిపోయింది అన్నారు కాదు. చప్ప చప్ప తినేది లేకపోతుందా? సామెతల 27 వచ్చిందంటే తొందరగా తీసి చదివేవాళ్ళంటే నాకు దేవుడు దిగిస్తుందా? చాలా స్పీడ్గా తిప్పేవారు. వాక్యం చెప్పగానే పేరు సరసరా సౌండ్ రావాలి. 27 కడుపు నిండిన ఉంటుంది. కడుపు నిండిన వాడు తేనె పట్టును కూడా తొక్కేస్తాడు. బా మీలో కొంతమంది టేస్ట్ కావాలి. ఏం కావాలి? కొంతమంది అక్కడ ఏం బాగాలేదు, ఎక్కడ పోయినా టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకు చాలా ఏమి ఉంటుంది? ఆకలి ఉన్న వారికి చేదు వస్తువు కూడా ఎట్లుంటుందట? తీయగా. రోజు తింటున్నారు మన్నా, రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఏమవుతుందంట? బోరు పడుతుంది. ఏది వాక్యం ఉంటే అబ్బా ఏమవుతుందో అనిపించింది కదా. మన్నా తింటుంటానికి ఈ చవి సాగు లేదు, కనీసం నోటికి రుచిగా లేదు. ఒకటే టేస్ట్. టేస్ట్ కావాలంట. ఏం కావాలి? ఏం కావాలంటే అందరికి కొంతమందికి ఏం కావాలి? ఈ లోకం టేస్ట్. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్, కొంచెం సరదాగా పిల్లలతో బయటకి తప్పేంటి? ఒక సినిమా ఏం మేమేమో ఏమో చేస్తున్నాం అక్కడ చిన్నగా సరదా టేస్ట్ కావాలని అలా అడుగుతున్నారు. అలా బాధ ఏంటంటే బోరు కొట్టేసింది రోజు. ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉన్నాను, జాగ్రత్త. దేవుడు వాక్యం నీకు బోరు కొడుతుందా? జాగ్రత్త. దేవుని దగ్గర తిరిగి పరీక్షించుకొని మరలా ఆ వాక్యం వైపు తిరగాలి. ఏ విశ్వాసం జరుగుతా? నీ ఇంట్లో అనారోగ్యం ఎందుకుంది?
నీ ఇంట్లో శ్రమ ఎందుకుంది, దాటిపోవాల్సిన నీ ఇంట్లోకి ఎందుకు వస్తుందంటే నీకు మార్గాయాసం కలిగింది. దేవుడి మీద ఆయాసం వస్తుంది, దేవుడి సేవకుడు అంటే కోపం వస్తుంది, దేవుడి వాక్యం అంటే ఇష్టం అనిపించలేదు. పాట నీ వాక్యం నాకాహారం, స్తోత్ర గీతం నీకు హారం. వాక్యాన్ని ఏం చేయాలి? క్రైస్తవులకి వాక్యము అవసరత కాదు, వాక్యమే వాళ్ళకి ఆహారం. ఆహారం తింటేనే బతుకుతారు. దేవుని స్తోత్రం కాదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తినేది కాదు, రోజు తినాల్సింది. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. రోజు తింటే ఆ వాక్యం మనల్ని క్షీణింపజేస్తుందంట. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము మన ఎముకలకు ఆరోగ్యం అని వాక్యం రాయబడింది 119 కీర్తనలో. మనకి ఎక్కడి నుంచి మొదలైందంటే ఆరోగ్యం ఎముకలలో నుండి. చాలా రోగాలు ఎముకల నుంచి వస్తాయండి. రూట్స్ నుంచి వచ్చే రోగాన్ని కూడా ఆ వాక్యం ఆపేస్తుంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అందుకే వాళ్ళకి మన్నా పోగొట్టిందంట, రుచి పచ్చి లేదు, రోజు అదే తిండి. అప్పుడప్పుడు డాక్టర్ ఇస్తాడు కొన్ని మందులు. ఎట్లుంటాయి చెప్పండి డాక్టర్? కొంచెం స్పీడ్ మందులు, కొంచెం స్పీడ్ అన్నా మనం చెప్పండి. స్పీడ్ గా తినే ఇట్లా తెచ్చుకున్నాం, స్పీడ్ తినే. అందుకే ఇప్పుడు చేదు కదా. హల్లెలూయా. కడుపు నిండితే లోకము నిండితే చెప్పండి అప్పుడు తేనె పట్టు. దేవుని వాక్యం కూడా తేనె పట్టు ఏంటి? జుల్లితే దారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య వాక్యము తేనె దారాల కంటే మధురమైన వాక్యాన్ని కూడా ఏం చేస్తారంటే కాళ్ళతో. అంతే మరి. ఎప్పుడు అడుపు నిండితే ఆకలి ఉన్నోడికి ఏ అమ్మాయి చేతురా తింటావా? పర్లేదయ్యా, ఇది మంద అయితే అది కూడా తింటా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము మనకి చాలా చేదుగా ఉన్నది తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అనిపించిన వినాలి. ఒక్కోసారి గద్దెంపు చేదుగా అనిపిస్తుంది, మనుషులందరూ ముందు తిట్టాడు కోపం వస్తుంది. కానీ దాన్ని ఏం చేయాలి? మనం మందు అనుకొని విన్నామనుకో, అప్పుడు మనకేమవుతుందంటే కడుపుకి తీయని అవుతుంది, మన బతుకు తీయని అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి స్తోత్రం ప్రభావం. ఈరోజు మమ్మల్ని దర్శించాలి. ఈ స్వస్థత మనం స్థిరపరచడం, ఈ రక్తంతో ఎదుగుతాం, ఈ రక్తం మమ్మల్ని స్వస్థపరచాలి, నీ శరీరం మమ్మల్ని బ్రతికింపజేస్తుంది. తండ్రి అతి కృప నిరీక్షణ మనం దయచేయండి. వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చినట్టు మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్నిటి సావస్తుంది ఇప్పుడు నెలప్పుడు సదాకాలం. I come before you today, and there's just one thing that I want to say.